వెల్కమ్ బ్యాక్ టు మీ సహజ మాదిరి వీడియోస్. ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే నేను ఈరోజు ఇలా మైక్ పెట్టుకుని ఫస్ట్ మీకు మొహం చూపించి ఇలా అయితే మాట్లాడదాం అని ఈ వీడియోలో ఐ డోంట్ నో ఎందుకో డిసైడ్ అయ్యాను. నన్ను మ్యాక్సిమమ్ ఎప్పుడు Q&A పెట్టిన నన్ను అడిగిన పెద్ద క్వశ్చన్, మీరు ఎలా కుకింగ్ మేనేజ్ చేస్తున్నారు, పిల్లల్ని చూసుకోవటం, లైక్ హౌ ఆర్ యూ మేనేజింగ్ ఆల్ ఆఫ్ దిస్. ఎస్పెషలీ ఇప్పుడు మనం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాం కాబట్టి రైట్ నౌ ద టైమ్ ఇస్ అరౌండ్ 5 o'clock అండ్ ఈ రోజు థర్స్డే నాకు కోచింగ్ కాల్స్ ఉండవు. నేను మండే, ట్యూస్డే, వెనస్డే కోచింగ్ కాల్స్ పెట్టుకోవడానికి మాక్సిమం ట్రై చేస్తాను. థర్స్డే అండ్ ఫ్రైడే ఈజ్ వెన్ ఐ వర్క్ ఫర్ మై అదర్ ప్లాట్ఫామ్స్ కానీ, లేకపోతే ఇదిగోండి ఇలాగా యూట్యూబ్ వీడియో తీయటం కానీ, లేకపోతే ఎడిటింగ్ చేయటం కానీ దానికి యూస్ చేసుకుంటాను ఈ థర్స్డే, ఫ్రైడే. సో ఇప్పుడు మనం వంట చేయటానికి స్టార్ట్ చేయబోతున్నాం. సో మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తాను. వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసి 2 months అయింది. 2 monthsలో 4.6 kgs తగ్గాను, విచ్ ఇస్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ బికాస్ మనది చాలా హారబుల్ బాడీ అనమాట. ఐ షుడెంట్ కాల్ ఇట్ హారబుల్, నో ఐ షుడెంట్ కాల్ ఇట్. ఐ లవ్ మై బాడీ, ఐ లవ్ మై సెల్ఫ్. కానీ కష్టం అండి, అంత తొందరగా మనం వెయిట్ అస్సలు తగ్గను. అంటే కొంచెం తింటే కూడా లావ్ అయిపోయే బాడీ టైప్ నాది. ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ బాడీ టైప్ అండ్ వీ హ్యావ్ టు ఎంబ్రేస్ ఇట్ అంటారు. కానీ నాకు ఎక్కడ కష్టం అవుతుందంటే, నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. బికాస్ ఫుడ్ ఈజ్ లైక్ అన్ ఎమోషన్ టు మీ. బాధ వచ్చినా, ఆనందం వచ్చినా, ఎనర్జీ కావాలన్నా, రిలాక్స్ అవ్వాలన్నా, లైక్ ఎవ్రీ సింగిల్ దానికి ఐ యూస్ టు రీచ్ ఫర్ ఫుడ్. ఐ స్టిల్ రీచ్ ఫర్ ఫుడ్, బట్ that part was very very hard for me to control. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు మీల్ ప్రెప్ కాదు, నా మీల్ ఎలా ప్లాన్ చేస్తానో మీకు చూపిస్తాను. అండ్ లాట్ ఆఫ్ యూ ఆల్సో ఆస్క్, సహజా గారు మీరు వేసుకున్న డ్రెస్సుల లింక్స్ అసలు ఎప్పుడు సరిగ్గా ప్రొవైడ్ చేయరు అంటారు. ఈ మధ్య కాలంలో నేను కొనుక్కుంటున్న చాలా కుర్తాస్ మీకు తెలిసే ఉంటుంది, నిత్యా థ్రెడ్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నాను. మంచి ప్యూర్ కాటన్ తీసుకుంటున్నాను. నాకు ఇక్కడ హ్యాండ్కి ప్రింట్ ఉంటే కూడా చాలా ఇష్టం. అండ్ 3/4 ఐ అబ్సల్యూట్లీ లవ్. సో ఇలాగా ఇంట్లో వేసుకోవటానికి నాకు చాలా బాగా అనిపిస్తాయి అనమాట ఈ కుర్తాస్. తన దగ్గర ఇన్నిసార్లు తీసుకోవటానికి రీజన్ ఏంటంటే, ఇట్స్ వెరీ ఈజీ టు కమ్యూనికేట్ విత్ హర్. పర్సనలీ నాకు తన సర్వీస్ చాలా నచ్చింది, క్వాలిటీ నచ్చింది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ పెయిడ్ కొలాబరేషన్ ఎట్ ఆల్. తనకి ఈ టైంలో హెల్ప్ కావాలి. షీ హస్ బీన్ వన్ ఆఫ్ అవర్ ఫాలోవర్స్. మీకు నచ్చితే గనక తన్నే సపోర్ట్ చేయండి. గో అండ్ చెక్అవుట్ హర్ క్లోత్స్. మనకి ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్లో క్లోత్స్ ఉంటాయండి. మింత్రాలో కొనుక్కోవచ్చు, అమెజాన్లో కొనుక్కోవచ్చు. ఎన్ని ఆప్షన్స్, పిచ్చ ఆప్షన్స్. బట్టలకి ఏమీ తక్కువ లేదు. నాకెందుకో తన దగ్గర అలవాటు అయింది అనమాట ఇలా మంచి కాటన్ వేర్ కొనుక్కోవటం. సరే, సో దట్స్ అబౌట్ ద డ్రెస్. ఇప్పుడు మనం కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ కెమెరాని పట్టుకుని అక్కడికి వెళ్తాను, రండి. నేను ఇలాగ సరదాగా కుకింగ్ రీల్స్ చేసినప్పుడు కొంతమంది నాతో ఏమన్నారు తెలుసా, ఏంటంటే మీ దగ్గర నుంచి మేము వేరే కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఇలాంటి కుకింగ్ కాదని. ఐ అండర్స్టాండ్, నా దగ్గర నుంచి ఇంకొక కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. అప్పట్లో నేను కొన్ని ఎంజాయ్ చేసిన కంటెంట్ కూడా ఈ మధ్య అంత రీచ్ అవ్వట్లేదు. మోటివేషనల్ కంటెంట్ చేసినా, లేకపోతే టాక్స్ చేసినా అది చాలా ఎక్కువ రీచ్ అవుతుంది. కానీ మనం అనుకుంటాం కదండి, ఆ 1 minute వీడియో చేయటానికి మనం చెప్పాలనుకున్న మాటని 1 minuteలో చెప్పడం అనేది ఈజీ కాదు. అది ఆ మైండ్ సెట్లో, ఆ కామ్ మైండ్ సెట్లో నేను ఉంటేనే అది చేయగలుగుతాను అనమాట. ఎస్పెషలీ చెప్పాను కదా, డైటింగ్ చేసేటప్పుడు ఇట్ ఈస్ సో హార్డ్. లైక్ ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ హౌ హార్డ్ ఇట్ ఈస్. ఎందుకంటే ఇదివరకు జోష్ కోసం ఏదైనా ఫుడ్ తినేసేదాన్ని, కానీ ఇప్పుడు కూడా తింటున్నాను, తినట్లేదని చెప్పలేదు. ఇంతకీ నేను ఎలా చేస్తాను తెలుసా, నేను 5 o'clockకి కుకింగ్ స్పాట్ దగ్గరికి వచ్చే టైం కల్లా చూడండి నాకు అంతా నీట్గా కట్గా ఉంటాయి. ఇది రాడిష్, చిన్న రాడిష్ తీసుకున్నాను, అదే బుడ్డి ముక్కలు ఉన్నాయి. సో రాడిష్ కట్ చేసి ఉంది. ఇంకొకటి ఆకుకూర, వారానికి 2-3 రోజులు ఖచ్చితంగా ఆకుకూర పిల్లలకి నాకు ఉంటుంది. ఇది తోటకూర అనమాట, నీట్గా కట్ చేస్తుంది. అండ్ ఐ షో యూ, ఇందులో పొటాటోస్ నీళ్ళల్లో సోక్ చేసి ఉంచింది, ఇప్పుడే నేను తీసాను అనమాట. సో గణేష్కి తినాలనిపించింది అంటే పొటాటో ఫ్రై చాలా, అందుకనే పొటాటోస్ చేస్తాను. నేనైతే డైట్లో అసలు పొటాటోస్ తింటమే మానేస్తాను, తినట్లేదు. కార్బ్స్ కంట్రోల్ చేసుకుందాం అని బేసిక్గా. ఉల్లిపాయలు కూడా ఫ్రెష్గా ఇలా కట్ చేసి ఉన్నాయి, ఎక్కువసేపు కట్ చేసి ఉండదు. సో నేను ఇదంతా నాకు కట్ చేసి ఇచ్చింది నా హెల్పర్ అనమాట, తన పేరు సత్య. సో నాకు కుక్ లేదు, నేను మమ్మీ డాడీ ఇంట్లో ఉన్నప్పుడే కుక్కుని పెట్టుకున్నాను. మధ్యలో నాకు షోల్డర్ ఇంజరీ అయినప్పుడు ఒక 1 month పెట్టుకున్నాను. ఆ రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ మీ కుక్స్.
ఐ అబ్సల్యూట్లీ లవ్ కుకింగ్. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో మీరు నా వీడియోస్ చూసారంటే నాకు కుకింగ్ చేయడం చాలా చాలా ఇష్టం. కానీ నాకు క్లీనింగ్ చేయటం చాలా చిరాకు. లైక్ ఐ కెన్ నాట్ డీల్ విత్ క్లీనింగ్. సో నాకు ఇప్పుడు ఈ ప్రెప్ ఏమైతే ఉంటుందో, ఈ కటింగ్ వెజిటబుల్స్ ఏమైతే ఉంటుందో, ఇదంతా కట్ చేసేసిన తర్వాత అంతా మనం ఇక్కడ పెట్టేస్తే రేపు పొద్దున్న తను వచ్చి మళ్ళీ కడుగుతుంది. కాబట్టి నాకు కుకింగ్ చేయటం ఈజీ అవుతుంది. ఒకేసారి 3 పొయ్యిలు 4 పొయ్యిలు వెలిగిస్తాను. అండ్ 45 minutes 1 hour టార్గెట్ పెట్టుకుంటాను అనమాట. 6 నా కుకింగ్ అయితే అయిపోతుంది. పిల్లలు ఈ టైంలో ట్యూషన్కి వెళ్తారు. సో వాళ్ళు ట్యూషన్కి వెళ్ళే టైంలో నేను ఇదంతా చేస్తాను. సరే, ఇంకా నేను వంట స్టార్ట్ చేస్తూ వాయిస్ ఓవర్లో మాట్లాడతాను. ఐ రియల్లీ వాంట్ టు టెల్ ఫ్యూ థింగ్స్ టు యూ. సో వాయిస్ ఓవర్ ఇస్తూ మాట్లాడతాను. మీరు ఎప్పుడైనా పేరెంటల్ బర్న్అవుట్ అన్న వర్డ్ని విన్నారా? డెఫినెట్గా విని ఉండరు అని అయితే అనుకుంటున్నాను. ఈ వర్డ్ నేను చాలామంది అమ్మాయిలతో మాట్లాడిన తర్వాత నాకు రియలైజ్ అయింది దాట్ దిస్ ఇస్ వాట్ లాట్ ఆఫ్ ఉమెన్ ఆర్ గోయింగ్ త్రూ. ఎస్పెషలీ పోస్ట్ పార్టం తర్వాత ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. ఒకేసారి రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి. మనము గెస్ కూడా చేయం అసలు ఎంత వర్క్ చేయాల్సి వస్తుందో యాజ్ ఎ మామ్గా. పిల్లలు పుట్టినంత ముందు వరకు లైఫ్ ఒకలా ఉంటుంది, పుట్టిన తర్వాత సడన్గా చేంజ్ అయిపోతుంది. వేర్ వీఆర్ నాట్ ఈవెన్ ప్రిపేర్డ్ ఫర్. చాలామందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అనుకుంది కూడా కొన్ని చాయిసెస్ తీసుకోలేరు. దానివల్ల కూడా ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేయాల్సి వస్తుంది. అండ్ లాట్ ఆఫ్ యూ ఆల్సో అజ్యూమ్ నేను చాలా ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేస్తాను అని. సో నాకెందుకో క్లియర్ చేయాలనిపించింది అది, దట్ ఐ నెవర్ డూ. పెళ్ళైన కొత్తలో కలిసి చేసుకునేవాళ్ళం. కానీ ఒకసారి పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని రోజులు ఇన్లాస్ వచ్చి సపోర్ట్ చేశారు, ఆ తర్వాత పేరెంట్స్ వచ్చి సపోర్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే నేను నానీ డే కేర్ హెల్ప్ తీసుకున్నాను. మీకేమీ గిల్ట్ అనిపించదా, లేకపోతే ఎవరు ఏమీ అనరా అని కొంతమంది అడగొచ్చు. ఎందుకు అనిపించదండి? గిల్ట్ అనేది ప్రతి ఒక్క మామ్కి అట్ ఏదో ఒక స్టేజ్లో ఉంటుంది. బట్ అగైన్ మన లిమిటేషన్స్ ఏంటో మనం అర్థం చేసుకోకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? నాకు అర్థమైపోయింది నేను ఎంతవరకు చేయగలుగుతానని. బ్రేక్ తీసుకున్న రోజులు బ్రేక్ తీసుకున్నాను. బట్ ఆ తర్వాత ఐ ఫెల్ట్ లేదు, నేను ఇంకా చెయ్యలేను, నా వల్ల కాదు అని. అలాగే నేను యుఎస్ నుంచి ఇండియా వచ్చిన కొత్తలో నేను చేయలేను, చదువుకుంటూ పిల్లల్ని ఒకదాన్నే మేనేజ్ చేసుకుంటూ చేయలేను అని ఐ టుక్ హెల్ప్. ఈ టైంలో పేరెంట్స్ మీద కూడా డిపెండ్ అవ్వకూడదు. అయినా అసలు మనం ఇంకొకరి దగ్గర నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి? మనమే స్మార్ట్గా మనకేం బెటరో అని ఆలోచిస్తే వోంట్ దట్ గివ్ అస్ అ లాట్ ఆఫ్ పీస్? సో ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ మన లిమిటేషన్స్ ఏంటి, మనం ఎంతవరకు చేయగలుగుతాం, అసలు మనం ఎంజాయ్ చేస్తున్నామా? బీ ఇట్ ఎనీ రోల్ అండి, వెదర్ ఇన్ కెరియర్ ఆర్ యాజ్ ఎ మామ్, వీ హ్యావ్ టు ఎంజాయ్ అండ్ బీ హ్యాపీ. హ్యాపీనెస్ అనేది ఈజ్ లైక్ మై బిగ్గెస్ట్ ప్రయారిటీ అనమాట. బీ ఇట్ మై మెంటల్ హ్యాపీనెస్ ఆర్ ఫిజికల్ స్ట్రెంగ్త్, నేను మేనేజ్ చేయగలుగుతానా లేదా అన్నది తెలుసుకుంటే మన లైఫ్ చాలా బాగుంటుంది. ఒక మామ్గా ఒక వైఫ్గా ఈ విషయంలో నేను ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట. రిలేషన్షిప్స్లో ఇష్యూస్ రావడానికి కూడా లాట్ ఆఫ్ టైమ్స్ ఇస్ బికాస్ వీ ఓవర్ డ్రెయిన్ అయిపోతాం. అన్నెసెసర్లీ గిల్ట్ని క్యారీ చేస్తాం, హెల్ప్ తీసుకోము. లేదా ఒకవేళ అన్ని కేసెస్లో అసలు హెల్ప్ తీసుకోవడానికి కూడా పాసిబుల్ అవ్వదు. అలాంటప్పుడు మనం ఎంత చేయగలుగుతామో అంతవరకు చేసి ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరే హెల్ప్ అడగాలి. లేదా నేను ఎప్పుడూ అతిగా చేయలేదు, అది నా పర్సనాలిటీ అండి. దట్ ఐ నెవర్ డిడ్ ఎనీథింగ్ లైక్ దాట్. అందువల్ల ఈ రోజు కూడా నేను అనుకున్నవన్నీ మేనేజ్ చేయటము ఇవన్నీ కూడా నేనైతే చేయగలుగుతున్నాను. సో ఇక్కడ నా మీల్ ప్రిపరేషన్ అయితే 1 hourలో మొత్తం అయిపోయింది. అండ్ నాకు ఎప్పుడైనా మధ్యలో ఆకలేస్తే కాఫీ అండ్ ఫ్రూట్స్ తింటాను. అండ్ కిడ్స్కి కూడా నట్స్, ఫ్రూట్స్ ఆర్ ఏదైనా చిన్న స్నాక్స్ లాంటివి పెడతాను. 2 meals పర్ఫెక్ట్గా చేస్తాను. రికార్డ్ చేసేది నేను, వచ్చి కటింగ్ వచ్చి లాస్ట్ లో ఇచ్చేది ఓవర్ యాక్షన్స్. బయటికి హి జస్ట్ కమ్స్ అండ్ ఇస్ లైక్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేయి, పొగలు వచ్చేస్తాయి, ఇంట్లో అంతా పొగలు వచ్చేస్తాయి అంట. మొన్న అడిగావు కదా ఫేవరెట్ అని చేశాను. నువ్వు అక్కడ కూర్చుని నేను ఫస్ట్ సిప్ తీయాలి, నేను ఇక్కడ ఉంటాను, అక్కడ 2 different scenes. చూసే వాళ్ళకి అనిపించవచ్చు మొత్తం నేనే కుకింగ్ చేస్తున్నాను, గణేష్ ఏం చేయట్లేదని. నో, దట్స్ నాట్ ట్రూ. గణేష్ పిల్లల్ని మార్నింగ్స్ చూసుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హీఈస్ ద వన్ హూ గెట్స్ దెమ్ రెడీ అండ్ డ్రాప్స్ దెమ్ ఇన్ ద బస్ స్టాప్. వాళ్ళ కోసం ఏదైనా పొద్దున బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయటం అదంతా హీ టేక్స్ కేర్.
while I take care of their snacks స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అండ్ డిన్నర్ ప్రిపరేషన్ నేను చేస్తాను. సో దిస్ ఇస్ సంథింగ్ వీ సెట్ రూల్స్. గణేష్ నేను ఇంతవరకు చేయగలుగుతాను, నాకు ఎక్స్ట్రా స్లీప్ కావాలి లేదా నేను ఈ పార్ట్ చేయలేను అని. అండ్ దట్స్ హౌ వీ డివైడెడ్ అవర్ టాస్క్. అండ్ ఐ థింక్ ఫ్యామిలీలో ఈ డివిజన్ ఉండాలి, ఈ ఈక్వాలిటీ ఉండాలి. ఇది ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా he has always supported me when it came to house chores and division of house task. ఒకవేళ నాకు ఒక హెల్ప్ చేసే పార్ట్నర్ కనుక రాకపోయి ఉంటే దెన్ నేను కంప్లీట్గా డెడికేటెడ్గా ఒక హోమ్ మేకర్ లాగా ఎంజాయ్ చేస్తూ ఆ పని చేసుకునేదాన్ని. అండ్ ఐ వుడ్ హ్యావ్ డిమాండెడ్ మనీ ఫర్ ఇట్ ఆర్ ఐ వుడ్ హ్యావ్ నాట్ ఓవర్ డూ థింగ్స్. ఒకవేళ నాకు ఒక కెరియర్ ఉంది అంటే నేను అతిగా చేయకుండా కొంచెం వరకే చేసేదాన్ని, ఇంతలోనే మేనేజ్ చేయాలి, ఇంతకంటే నేను చేయలేను అని ముందే బౌండరీస్ అయితే గీసేసుకుని ఉండేదాన్ని. దట్ ఈస్ హౌ ఐ వుడ్ హ్యావ్ మేనేజ్డ్. అండ్ నౌ హౌ యూ డూ, again that is your choice అండి. but please don't let it affect your mental health by overdoing things or by assuming that as a woman we should multitask అనేది ఒక సూపర్ హీరో ట్యాగ్ వచ్చేయాలి మనకి అని. బికాస్ అలాంటి ట్యాగ్ కోసం నేను ఎప్పుడూ చూడలేదు. నేను దర్జాగా హెల్ప్ తీసుకుంటాను, బీ ఇట్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ ఆర్ పర్సనల్గా కూడా నాకైతే ఆ సపోర్ట్ ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుందంటే మనం స్ట్రెస్కి లోనైనప్పుడు, మనకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినప్పుడు అది మన రిలేషన్షిప్ మీద పడుతుంది. వీ ఎండ్ అప్ హ్యావింగ్ ఫైట్స్ విత్ అవర్ పార్ట్నర్, అప్రిసియేషన్ తగ్గిపోతుంది, రెస్పెక్ట్ పోతుంది అండ్ అన్నెసెసరీ ఈగో క్లాషెస్ అయిపోతాయి. ఎందుకంటే ఆ స్టేజ్కి తీసుకుని వచ్చేస్తాం కాబట్టి. ఎప్పుడైతే వీ స్టార్ట్ కంప్లైనింగ్ ఎవ్రీ సింగిల్ డే, పార్ట్నర్స్ విల్ థింక్ దట్ సరే నేను ఇంత చేస్తున్నా సరే అసలు నాకు అప్రిసియేషన్ లేదు అని చేసేది కూడా తగ్గిపోతుంది అండ్ డిస్టెన్స్ అయిపోతుంది, బోత్ ఇమోషనలీ అండ్ ఫిజికలీ అది వచ్చేస్తుంది అనమాట. సో ఇదంతా అవాయిడ్ చేయడానికి ముందు నుంచే ప్లీజ్ టేక్ హెల్ప్ వితౌట్ ఫీలింగ్ గిల్టీ అండ్ డిమాండ్ ఇట్, బికాస్ వీ ఆల్ డిజర్వ్ దట్. వీ క్రేవ్ ఫర్ రికగ్నిషన్, వ్యాలిడేషన్, యాక్సెప్టెన్స్ అండ్ పర్ఫార్మెన్స్. కానీ యాక్చువల్గా మనం క్రేవ్ చేయాల్సింది పీస్, హ్యాపీనెస్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ అండ్ మన ఎంజాయ్మెంట్ కూడా, మన సెల్ఫ్ లవ్. అప్పుడు మనం గనక సూపర్ హ్యాపీగా ఉంటే మన పార్ట్నర్స్, మన కిడ్స్కి టైం ఇవ్వగలము, క్వాలిటీ టైం ఇవ్వగలం, వాళ్ళతో కూడా లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. ఉండేది ఒక్క లైఫ్, ఒక్క లైఫ్. ఈ లైఫ్లో మీరు వేస్ట్ చేసే ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ it will destroy a part of yourself which will affect your future relationships. Don't let that happen అండి. I just felt like saying this. నేను ఎప్పుడూ కూడా నేను పర్సనల్గా అమ్మాయిలతో మాట్లాడింది అలాంటి సినారియోస్ షేర్ చేసుకోలేను బికాస్ దట్ ఈస్ కాన్ఫిడెన్షియల్. కానీ నేను ఎప్పుడైతే ఒక టాపిక్ డిస్కస్ చేస్తున్నానో చాలా స్టోరీస్ విన్నాను కాబట్టి ఈ టాపిక్ మీద నేను ఈరోజైతే మాట్లాడాను. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ సమ్ ఉమెన్ హూ ఆర్ గోయింగ్ త్రూ దిస్. ఎనీవేస్, మా డిన్నర్ అయితే ప్రిపరేషన్ అయితే అయిపోయింది. చాలాసార్లు కలిసి తింటాము. సమ్ టైమ్స్ బుడిదానికి నేను తినిపించాల్సి వస్తుంది. తిరిగి శిల్పారామం వెళ్ళావా? ఏం చూసావు అక్కడ? ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళారా? ఏం చూపించారు అక్కడ? On the left side there was a beautiful garden. It was so clean. It was full of flowers. Wow, okay. Bushes, flowers. Then, when we went a little front, I saw it was Krishna, Buddha. I didn't know, but I thought it was Buddha. Okay. With the hair you can tell whether it's Buddha or Krishna. Yeah, I didn't tell. So then, we saw Buddha statue. Then more front, my man disappeared. My man disappeared. అవునమ్మా, వెయిటింగ్ అనమాట. వీళ్ళు ఇంకొంచెం పెద్ద అవుతే అప్పుడు ఇంకా కొంచెం ఆరాంగా మేము డిన్నర్ చేయగలుగుతాము. కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అవర్ ఓన్ డైనింగ్ టేబుల్, దానికోసం వీఆర్ ఆల్ డ్రీమింగ్. ఓ బై ద వే, ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? ఇంట్లోపల ఒక పెద్ద పురుగు వచ్చింది. నానా తంటాలు పడుతున్నాం అనమాట. ఈ పురుగుని అసలు వెళ్ళట్లేదు, అక్కడ లోపల స్టక్ అయిపోయింది అనమాట. ఇట్ వాస్ లైక్ ఎ బిగ్ ఫ్లై లాంటిది ఒకటి వచ్చింది. సో యూజువల్గా మేము వాక్కి వెళ్తాం కొంచెం సేపు, ఫుడ్ తిన్న తర్వాత అయినా ముందైనా. కానీ ఆ రోజు గణేష్కి ఫుల్ ఆన్ హెడేక్ ఉందనమాట. అసలు ఒంట్లో బాగాలేదు. పిల్లలకి కూడా చలి కదా, ఇద్దరూ సిక్ అయ్యారు. రిషిత అయితే ఇంకా చాలా సిక్ అయిపోయిందని చలిలో బయటకు వెళ్ళలేదు, ఇంట్లోనే ఇలా కానిచ్చేసాం. అండ్ నెక్స్ట్ డే చిల్డ్రన్స్ డే. డ్రామా చూపించింది చూడండి, నాకు చిన్నది, నార్మల్ డ్రామా చూపించలేదు. అండ్ టుడే ఇట్ హ్యాస్ బీన్ వెరీ ప్రొడక్టివ్ డే. నేను కొన్ని కాంటెంట్ ప్రిపేర్ చేశాను పునర్వి కోసం, రిటర్న్ టు ఇండియా కోసం. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ.
ఎప్పుడైనా వీళ్ళని డ్రెస్అప్ వేసినప్పుడు నాకు చాలా క్వశ్చన్స్ వస్తాయి అనమాట. మీరు చెప్పిన మాట ఎలా వింటారండి, లైక్ యూనో మా పిల్లలు అసలు పట్లంగానే వేసుకోరు, అసలు అది వేసుకోరు ఇది వేసుకోరు అని అంటూ ఉంటారు కదా. వాళ్ళకి నా ఆన్సర్ ఏంటంటే, మనం గనక పేషెంట్ గా కష్టపడి కాస్త డిసిప్లిన్ ఇచ్చి చెప్పి 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 చెప్పకపోతే వీళ్ళు కూడా వేసుకోరు. ఇప్పుడు నాకు 30 minutes పట్టింది వీళ్ళతో డీల్ చేయడానికి. లేదు నీ ఇష్టం, నీకు కావాల్సింది వేసుకోపో అని చెప్పేసి నేను కనుక పాటికి వదిలేసి ఉంటే రేపు వద్దు ఇంక మనకి చాయిస్ ఉండదు, నాకు ఆప్షన్ ఉండదు. దే విల్ నాట్ లిసన్ టు మీ, దే విల్ ఫైనలీ డూ వాట్ దే వాంట్ ఓన్లీ, which not wrong. Like in a lot of cases on everyday basis I do give them the choice to wear whatever they want. I do, right? Obviously. Yeah. But on special occasions vachinappudaina I request them that they need to listen to their mama. Kada Shrenika? Yes. She's angry at me. I don't want to lighten the mood catch. And even Ishita was also very particular. Even now she's very particular. Ishita అయితే దానికి బాధ వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది, దానికి నచ్చిన డ్రెస్ కనుక. Thank you. But yes, this is a part of mommyhood where yes, but finally she liked it. I think it's fine. I don't like it. I think it's fine. Oh, she thinks it's fine. What's the difference? That's okay with me. That's okay with me as long as she thinks it's fine. I'm not going to do every single thing to please them. That is not my job as a parent. My job as a parent is to discipline them and do the best. At least when you're small. అప్పుడప్పుడైనా నన్ను చాయిస్ తీసుకునేవ్వండి. ఎవ్రీడే నీకు చాయిస్ ఇస్తాను కదే. Shrenika, press Appa's head. This is every night in our house. Every night he gets headache, huh? No, but every No, night every night we fight and we enjoy it. And every night this girl is the one punching. Everybody? Shrenika, why are you hitting me, Amma? You're not massaging, Amma. Told ya. Yes, we If you fight want to hit me, every stop. single day. Every ఒకరు fight చేసుకుంటాం. Whoever thinks being perfect is silly and crazy. బాగా చెప్తాను కదా. ఇంకేదైనా చెప్పు. Perfect, so Perfect nobody's doesn't dumb. matter. You just have to be normal in your life. I'm not, nobody's perfect. Why, so Shrenika? nobody's dumb. Why you should always be normal in your life and not perfect? You can be perfect, but perfect isn't the clue. Perfect is terrible. It's not terrible. It's okay to be perfect. I'm not. Yeah, but you don't need to be perfect. Yes, you sometimes- don't need to be perfect. Exactly, it can cause pressure to you trying to be perfect all the time. Oh. But if you're kind and you're always helping out, you might You'll be be, perfect. you'll be a normal life and happy girl or boy or whatever. They say if you have good manners, you're good to everybody, you're great to A God, girl, you'll a boy, be a man, a lady, You'll be a grandma, perfect, a grandpa, a good a great perfect. grandma, a great father. And that is good, right, Ishta? It's very good, man. In fact, I recommend everybody is. But you just said don't be perfect. I said don't be bad perfect. This is good perfect. 2, 1. Happy Children's Day! Thank you so much for watching our crazy family vlog. Bye. When you